షాప్స్ ద్వారా. నా పేరు జగన్నాథం, ఆగిరిపల్లి. బార్బర్ షాప్లో పనిచేసుకుంటున్నాను. నేను 35 సంవత్సరాల మట్టి చేస్తున్నాను నా పనులని. జీవనాధారం కూడా ఇదే మాకు, ఇంకేం దిక్కులేదు మాకు. సెంటు భూమిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. ఆ సెంటు భూమి కూడా చాలట్లేదు మాకు. 3 పిల్లలు, 2 ఆడపిల్లల తర్వాత బాబు, పెద్దమ్మాయి చనిపోయింది. పెద్దమ్మాయికి ఒక పాప, ఆ పాపను కూడా చూడని తోలేశారు. ఇక మేమే మా దగ్గరే పెట్టుకుంటున్నాం, మేమే చూస్తున్నాం. ఆ పిల్లకి కూడా మా మిస్సెస్ గారు కూడా చేయగాలు పడిపోయింది. నేనే వంట చేస్తున్నాను, నేనే ఆ వండి పెట్టాలి మొత్తం. మళ్ళీ అసలు ఏమి ఆధారం కూడా ఏం లేదు. మీరే మాకు న్యాయం చేయాలి, మీరు వచ్చినందుకు కూడా మాకు. ఇప్పుడు ఈ షాపు ప్రాబ్లం ఉంది, బడ్డీ కొట్లో పెట్టుకున్నారు. వీళ్ళిద్దరికి ఇల్లు కట్టేయాలి. 3 సెంట్లు ఇది ఇచ్చేసి, అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి. ఒక 1 సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి 6 months లో కట్టగలుగుతారా? ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా? బాగాలేదు. ఇప్పుడు కాలు చేయి కొంచెం శాంతం పడిపోయింది. నేనే అన్నం కూడా ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇచ్చేది అమ్మాయికి. ఇమీడియట్ గా ఒక 2 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఉంటాయి. బాబు గారు నిన్న మా షాప్ కి రావడం జరిగింది. మా నాన్నగారితో మాట్లాడటం జరిగింది. 3 సెంట్లు ఇళ్ల స్థలం నీకు కేటాయిస్తాను, మీ నాన్నగారికి 3 సెంట్లు ఇస్తాను, ఇల్లు కట్టిస్తాను, మీరు ఈ షాప్ ఇద్దరు ఒక షాప్ లో చేసుకోవాలి, మీకు 1 సెంటు స్థలం కేటాయిస్తాను, మీ కుటుంబాన్ని పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను, ఇంకేం కావాలి మీకు అని చెప్పి అడిగారు. మా ఇంట్లో కొద్దిగా మా అమ్మగారు పెరాలసిస్కి వచ్చిందంటే పెన్షన్ వస్తాను రావట్లేదు. నేను కలెక్టర్ గారికి ఇమ్మీడియట్ గా పెన్షన్ కూడా శాంక్షన్ చేయమని చెప్పారు. ఇక 2 లక్షల ఆర్థిక సాయం కూడా అందించారు మాకు బాబు గారు. మా బీసీలకి చాలా అండగా ఉంటున్నారు.